ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకోబోతున్న వేళ విశేషం. అందరూ తిడుతున్నారు ఫ్రెండు. ఎందుకు ఖుషి? ఏదో తాలిపోయిందని అందరూ తులసిని తిడుతున్నారు ఫ్రెండు. తులసి ఏడుస్తుంది ఫ్రెండు. తులసికి ఏమైనా అవుతుందేమో అని నాకు భయం వేస్తుంది ఫ్రెండు. నాకు తులసి తప్ప ఎవ్వరూ లేరు ఫ్రెండు. అమ్మా తల్లి, తులసి పెళ్ళాపడానికి నాకంతకంటే మార్గం కనిపించలేదు. ఇప్పుడు ఎలా అయినా సరే తనకి మా వాళ్ళకి నచ్చజెప్పి తనని ఇంటికి తీసుకుని వెళ్ళకపోతే తను అందరితో మాటపడాల్సి వస్తుంది. ఫ్రెండు ఫ్రెండు మాట్లాడు ఫ్రెండు. తులసికి నేనున్నాను, తనకే ఇబ్బంది రాదు. పద వెళ్దాం. ఈవిడ నరేష్ గారి వల్ల ఇబ్బంది పడిందట. తనలా చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యాయి. పదే పదే వాడు మంచివాడు కాదు, మోసగాడని చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా? కానీ వాడితో మళ్ళీ పెళ్లి వరకు వెళ్తే తిరిగి వస్తా. తులసి నీకే చెప్పేది, నా మాట విని ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో. రై సిద్ధు, మీ నాన్నకి కంగ్రాట్స్ చెప్పవా? ఎందుకు నాన్న? మీ నాన్న ఎమ్మెల్సీ అయ్యాడ్రా. ఇప్పుడే అధిష్టానం నుంచి కాలొచ్చింది. కంగ్రాట్స్ నాన్న. బిడ్డల కోరికలు తీర్చిన తండ్రులు ఎంతో మంది ఉన్నారా, కానీ ఇలా తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన కొడుకువి నువ్వు ఒక్కడివే. థ్యాంక్స్ రా సిద్ధు. నాకెందుకు నాన్న థ్యాంక్స్? ఇందులో నేనేం చేశానని? నీకు కనిష్కకు నిశ్చితార్థం జరిగాకే కదరా మీ మామగారు ఇదంతా చేస్తుంది. అవును బాబు, నా కూతురు నిన్ను ప్రేమించింది. ఆ ప్రేమే బద్ధశత్రువులమైన మమ్మల్ని కలిపింది. ఆ ప్రేమే మీ నాన్నకు ఎమ్మెల్సీ వచ్చేలా చేసింది. ఒరే నాన్న, మీ నాన్న ఎమ్మెల్సీ సీట్లో కూర్చునేదాకా అంటే ఒక నెల రోజులు మనం ఏ చిన్న తప్పు కూడా చేయకూడదురా సిద్ధు. మీ నాన్న పదవి పోవడానికి ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టం చేస్తుంది. కాబట్టి మనం ఏం చేసినా సరే 1కి 10 సార్లు ఆలోచించాలిరా సిద్ధు. అంతేకాదు సిద్ధు, ఈ నెలలో మీ నాన్నని మంత్రిగా కూడా చేస్తా. మంత్రి గారి వియ్యంకుడవడం నాకు కూడా గొప్పే కదా.
బావుగారు, ఇది మీరు నాకిస్తున్న రాజకీయ భిక్ష. మీరు చేసిన ఈ పనికి నేను నా కుటుంబం ఈ జన్మంతా రుణపడి ఉంటామని ప్రమాణం చేస్తున్నాం. రై సిద్ధు, మాటిస్తున్నాను రా. ఏమైందిరా? మాటిస్తున్నానని చెప్పు. ఇప్పుడు నాన్నకి మాటిస్తే తులసికి తాళి కట్టిన విషయం ఎలా చెప్తాను? రై సిద్ధు, ఏమైందిరా? మాట్లాడవేంట్రా? సిద్ధు ఎంత మౌనంగా ఉంటే మనకు అంత మంచిది. కానీ సిద్ధులో ఏదో తేడా కనిపిస్తుంది. ఒరే సిద్ధు, నువ్వు మౌనంగా ఉన్నావంటే మీ నాన్న జీవితాశయం నెరవేరడం నీకిష్టం లేదా? నువ్వు మౌనంగా ఉంటే మీ నాన్న నేను విషం తాగి చస్తాం. హా, చెప్పవేంట్రా సిద్ధు? ఏమైందిరా? మాటిమ్మంటావా? సరే నాన్న, మన భవిష్యత్తు కూడా నాకు ముఖ్యమే కదా. నిన్ను కాదని నీ సీటుకి ఎసరు పెట్టే పనులు నేనేం చేయను. బావుగారు, నా కొడుకు మాటిచ్చాడు. నా మాట జవదాటడింకా. మాటిస్తున్నాను బావుగారు. రే, కొడుకు అంటే నువ్వురా. సార్ సార్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పదవి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్? చేశాను, కానీ ఇంత త్వరగా వస్తుందనుకోలేదమ్మా. నాకీ పదవి రావడం వెనక ఆ అమ్మవారి ఆశీర్వాదంతో పాటు మన ఎమ్మెల్యే గారైన మునిస్వామి గారి సహాయం ఎంతో ఉందమ్మా. బావుగారు, ఆ, మునిస్వామి గారు, బస్వరాజు గారికి ఎమ్మెల్సీ పదవి రావడం వెనుక మీ సపోర్ట్ ఉంది అంటున్నారు. నిజమే అంటారా?